ఈరోజు 11వ తారీఖు 1వ నెల 2026. ఈరోజు ఆదివారం. ప్రస్తుతం మా గ్రామంలో డొక్కు అంటే అంత సట్టు అంటే మా సొంత గ్రామం కాదు, మేము నివాసం ఉన్న గ్రామం కడుమూరు గ్రామం. అంత డొక్కు ఇది. ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ ఒక చిన్న క్వశ్చన్. భూమి మీద ప్రజలందరికీ ఒక క్వశ్చన్ ఏమనగా, ఈ భూమి మీద పుట్టిన మనుషులకు దేవుని లక్షణాలు ఉండొచ్చు, కానీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు మనుషులలో ఉన్నాయా? తేడా ఏమనేది చెప్పాలి. ప్రతి మనిషిలో దేవుని లక్షణాలు ఉంటాయి, కానీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా అంటే, దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయంటే అతను దేవుడు. దేవునికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఉన్నవాడు దేవుడు. ప్రతి వానిలో దేవునికి చెందిన లక్షణాలు ఉంటాయి, ఆ స్వభావం ఉంటుంది, ప్రతి వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా. మీకు ఈ క్వశ్చన్ అర్థమైందో అర్థం కాలేదో దేవుడు ఎరుగు. మీరు ఒకసారి వాట్సాప్లో పెట్టవలసిందే కోరుతున్నాను. భూమి మీద పుట్టిన ప్రజలులా యేసుక్రీస్తు ప్రభుతో సహా భూమి మీద ప్రజలు దేవుడు 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 అంటున్నారు చాలామందిని, యేసు ప్రభుతో సహా అందరినీ. వీరికి దేవునికి ఉండాల్సిన గుణాలు ఉన్నవా? దేవుడు అంటే ఈ గుణాలు ఉన్నవాడిని దేవుడు అంటారు. ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ నిర్వచనాలు, ఆ అర్థాలు ఆ విధంగా ఉన్నవా? దేవునికి చెందిన లక్షణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. దేవుడు ఆత్మ అనుకో, దేవుని ఆత్మ ప్రతి మనిషిలో ఉంటుంది. అంటే లక్షణం ఉంటుంది తప్ప దేవునికి ఉండాల్సిన గుణాలు ఒక్కనికే, దేవుడు అనేవాడు ఒక్కడే. అర్థమైంది క్వశ్చన్? మీరు అర్థం కాకపోతే ఒకసారి వివరించాల్సిందే కోరుతా ఉన్నాను. దేవుడు అంటే ఆత్మ, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయవాడే దేవుడు. దేవుడు అంటే మనం ఎదుటివాడిని ప్రేమించడానికి జ్ఞానము, ధైర్యం ఇచ్చువాడే దేవుడు. దేవుడు అంటే పుట్టుక మరణం లేనివాడే దేవుడు. ఇట్లా దేవునికి లక్షణాలు ఉంటాయి. ఆ దేవునిలో నుంచి ప్రతివానికి లక్షణాలు ఉంటాయి తప్ప దేవునికి ఉండాల్సిన లక్షణాలు కాదు. కానీ దేవుని నుంచి వచ్చిన లక్షణం ఉంటాయి. ఇప్పుడు మనం ఆకలి కొని అన్నం పెట్టినంటే దేవుని లెక్క నువ్వు పెడితివి నైనా అంటారు. నువ్వు దేవుడవు అని కొందరు అంటారు అవగాహన లేక. మనం దేవుళ్ళం కాదు, కానీ ఆ దేవుని ప్రేమన్యం కదా దేవుణ్ణి, ఆ దేవుని ప్రేమనే వీరికి చూపుతాం. అట్లా జాగ్రత్తగా దేవుడు అంటే నిర్వచనము, దేవుడు అంటే అర్థము తెలుసుకోవాల్సిందే కోరుతాను. ఆ గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ దేవుడు అనేవానికి మాత్రం ఉంటాయి. ఆయనలోంచి వచ్చేటే మనకు. అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ 9305563539.